ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం పీఎం కిసాన్ పథకంలో ఇచ్చే 6,000 రూపాయలు కలిపి ఏడాదికి 20,000 రూపాయలను పెట్టుబడి సాయంగా అందిస్తామని తెలిపారు. ప్రతి ఏటా 3 విడతలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు డబ్బుల్ని అందిస్తామన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. ఏపీ ఎన్నికల సమయంలో కూటమి అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు అందిస్తామని తెలిపింది. ఈ హామీని అమలు చేస్తామని అన్నారు. అలాగే ఏప్రిల్లో మత్స్యకారులను వేట నిషేధ కాలానికి సంబంధించిన 20,000 రూపాయల వృత్తి చెల్లించడంతో పాటుగా యాదవ కురాబాలకు గొర్రెలు మేకలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం ప్రాజెక్ట్ అమలుకు సంబంధించి వయాబిలిటీ గ్యాప్ ఫండ్ విధానంతో అమలు చేయాలని సూచించారు చంద్రబాబు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలుతో పాటు 10 ఏళ్ల పాటు నిర్వహించేందుకు సంస్థలను ఎంపిక చేసి అప్పగించాలి. ఈ మేరకు కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయని వెంటనే ప్రణాళికలు రూపొందించాలి. మిరప రైతులకు క్వింటాల్కు 12,000 రూపాయల నుంచి 14,000 రూపాయల వరకు ధర నడుస్తుంది. అయినా తగిన ధర లభించడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అయితే మిర్చి లోడింగ్ సంబంధించి అంశమని ధర విషయం కాదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు తప్పుడు సమాచారం వెళ్లకుండా చూడాలన్నారు చంద్రబాబు. కేంద్రం రైతుల వివరాలు నమోదు చేసే రైతు రిజిస్ట్రీ ప్రాజెక్టును ప్రారంభించింది. దీన్ని త్వరగతిని పూర్తి చేస్తే రాష్ట్రానికి 600 కోట్ల రూపాయలు వస్తాయని అధికారులు వివరించారు. కేంద్ర రిజిస్ట్రీలో రైతు పేరు ఐడి క్రియేట్ చేస్తే ఆధార్ తరహాలోనే ఐడి వస్తుంది. ఇప్పటికీ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. పశువులకు సంబంధించి గో ఆధార్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నాము. పశువుల ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరిస్తున్నామన్నారు. ఇది ఎంత సమయం పడుతుందనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు.